దేవునికి స్తోత్రం. ఉదయకాల ప్రార్థనలకు ఆహ్వానం. కల్వరి కిరణాల గ్రూప్ సభ్యులందరికీ క్రీస్తు నామంలో వందనాలు, శుభములు తెలియజేస్తున్నాను. కొద్ది నిమిషం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందాం. కీర్తన గ్రంథం నుండి 70వ కీర్తన. దేవా, నన్ను విడిపించుటకు త్వరగా రమ్ము. యెహోవా, నా సహాయమునకు త్వరగా రమ్ము. నా ప్రాణము తీయగోరువారు సిగ్గుపడి అవమానమొందుదురుగాక. నాకు కీడు చేయగోరువారు వెనుకకు మళ్లింపబడి సిగ్గునొందుదురుగాక. ఆహా ఆహా అని పలుకువారు తమకు కలిగిన అవమానం చూచి విస్మయమొందుదురుగాక. నిన్ను వెతుకు వారందరూ నిన్ను గూర్చి ఉత్సహించి సంతోషించుదురుగాక. నీ రక్షణ ప్రేమించుదురుగాక. దేవుడు మహిమపరచబడును గాక అని నిత్యము చెప్పుకుందురుగాక. నేను శ్రమల పాలై దీనుడనైతిని. దేవా, నన్ను రక్షించుటకు త్వరపడి రమ్ము. నా సహాయము నీవే, నా రక్షణకర్తవు నీవే. యెహోవా, ఆలస్యం చేయకుమే. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. జీవం గల నా తండ్రి, మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. జీవాధిపతి అయిన నా తండ్రి, సృష్టికర్తగా నా తండ్రి, మీకే స్తోత్రాలు ప్రభా. ఈ ఉదయకాల సమయాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా. ఇదిగో నా కన్న తండ్రి ప్రభా, దావీదు కీర్తనకారుడు తానున్న పరిస్థితులను బట్టి అయ్యా నేను వేడుకొంచుండగా, నాయన క్లిష్టమైన పరిస్థితిలో మీ సహాయం త్వరగా కావాలని, అయ్యా నా తను ఎమర్జెన్సీగా మీరు తను తోడు ఉండాలని ఆశపడుతున్నారు. నా తండ్రి తనకున్న క్లిష్టమైన పరిస్థితిలో తనని మొరపెడుతుండగా నాయన మీరు ఎంతగానో కృప చూపించిన దేవుడు. నాయన నిన్ను ఆశ్రయించిన వారిని మీరేమాత్రం విడిచిపెట్టు దేవుడు కాదు ప్రభా. నీ కృపను తోడించే దేవుడు ప్రభా. మీ సహాయం ఎల్లప్పుడూ నీ బిడ్డలకు తోడించే దేవుడు. నీ రక్షణ ప్రేమించేవారు ప్రభా నిన్ను గూర్చి ఉత్సాహంతో సంతోషిస్తారు ప్రభా. నిన్ను ప్రేమించేవారు వరదలుదురు ప్రభా. నీ వలన బలం పొందిన వారు ధన్యులని వాక్యం సెలవిస్తున్నది. నాయన నేడు మేమున్న ఈ పరిస్థితుల్లో కూడా ప్రభా మమ్మల్ని దీవించమని వేడుకొంచున్నాను. నాయన మీ సహాయం మాకు కావాలి, మీ తోడు మాకు కావాలి. పరిశుద్ధాత్మదేవ, మీ నడిపింపు కావాలి తండ్రి. నాయన రాత్రంతా మీరు ఈ కృప చేత మమ్మల్ని కాపాడారు. అందుని బట్టి మీకు వందనాలు. మా ప్రాణాన్ని, మా దేహమును, మా ఆత్మని మీరు మా శరీరాన్ని మీరు కాపాడినందుకు మీ కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నారు. శరణం ప్రభా. మా నడకలు, మా పడకలు మీరు చూచిన దేవుడు ప్రభా. మా దోషముల, పాపముల, అతిక్రమలు మీకు మరుగైనది కాదు ప్రభా. నీకు తేటగా కనబడుచున్నవి ప్రభా. అయ్యా మా పాపములు మీకు ఎన్నటికీ జ్ఞాపకం చేసుకుని మా రక్షణకర్తగా నా తండ్రి, నా విమోచకుడ వందనాలు తండ్రి. అయ్యా ఇదిగో నేను ఉదయకాల సమయం అందు ప్రభా నేను స్తుతించే భాగ్యాన్ని అల్పులైన మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభా. ఇదిగోనైనా జ్ఞానం లేని వారు, అల్పులైన మమ్మల్ని, అయ్యా బలహీనులమైన, ఘనహీనులమైన మమ్మల్ని మీరు ఏర్పాటు చేసుకున్నారంటే అయ్యా ప్రభా బలవంతులు ప్రభా జ్ఞానులు ఎదుటి సాక్షిగా నిలబెట్టడానికి నా తండ్రి. అందుని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అయినా నిన్ను గణపరచు వారిని మీరు గణపరిచే దేవుడే ఉన్నారు ప్రభా. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సర్వాధిపతి నా కన్న తండ్రి, అయ్యా చూచిన దేవా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇదిగో నాయన మీరు పరిశుద్ధులైన ప్రకారం తండ్రి మమ్మల్ని పరిశుద్ధపరచుమని వేడుకొంచున్నాను ప్రభా. ఇదిగో మీ పరిశుద్ధంగా బ్రతకడం మీ చిత్తమైనది ప్రభా. అందుని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నీ దృష్టికి యుక్తమైనది గాను అయ్యా నీ చిత్తమైనది ప్రభా, నీకు ఇష్టమైనది ప్రభా. అయ్యా నీ నామానికి మహిమకరంగా మేము బ్రతుకున్నట్లు ఈ దినమంతా మమ్మల్ని దీవించినైనా మా సొంత ఆలోచనలు, స్వబుద్ధి, స్వనీతిని తొలగించి తండ్రి అయ్యా జ్ఞానాన్ని అనుకునక ఈ విషయంలో మేము సరిపోం ప్రభా. మీ జ్ఞానంతో నింపమని వేడుకొంచున్నాం. మీరు ఎవరికైనా జ్ఞానం కొద్దుగా ఉన్న నన్ను అడుగుము అని చెప్పారు నాయన. ఈ లోకంలో ప్రభా అయ్యా క్రైస్తవులంగా బ్రతుకుతున్న మేము పాము వాళ్ళ నిష్కపటులుగాను, తండ్రి ప్రభా పావురం వాళ్ళ నిష్కపటులుగాను, పాము వాళ్ళ వివేకులై ఉండడాన్ని వాక్యం సెలవిస్తుంది. అయినా మనుషుల గురించి జాగ్రత్త పడుతూ పాము వాళ్ళ వివేకం కలిగిన వారిగా యుక్తిగా బ్రతుకున్నట్లు మమ్మల్ని దీవించినైనా పావురం వల్ల నిష్కపటులుగా మా హృదయాలు ఉండినట్లు దీవించమని క్రీస్తు నామములో అడుగుతున్నాను. నేను మా హృదయ ఆలోచన శుద్ధీకరించండి.
కుటుంబాల్లో అయినా, సంఘంలో అయినా, సమాజంలో అయినా ఒకటే రీతిగా నీ పిల్లలంగా ఆలోచన, ప్రవర్తన, మాట తీరు నీకు మహిమకరంగా ఉన్నట్లు మమ్మల్ని దీవించినైనా నీ దృష్టిలో నీ బిడ్డలుగా ప్రత్యేకమైన వారిగా స్థానం సంపాదించుకునే స్థితిని, భక్తి జీవితాన్ని, ఆలోచన జీవితాన్ని, ప్రవర్తన జీవితాన్ని మేము కలిగి ఉన్నట్లు దీవించయ్యా. అయ్యా మీరు పరిశుద్ధుల ప్రభా, ప్రేమతో సమస్త కీడుని జయించిన గొప్ప దేవుడు ప్రభా. మేము కూడా ప్రభా నీ ప్రేమను కలిగి సమస్త కీడును జయించే కృపను మాకు అనుగ్రహించమని క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. కన్న తండ్రి, మీ సహాయం నాకు కావాలి తండ్రి. మీ తోడు మాకు కావాలి. నేడు సేవకులు మీరు కాపాడండి. సంఘాలని ఐక్యపరచున్నాను. మీరు ఏకమైనలాగా సత్యవాక్యం ముందు మేమును ఏకం కలిగి, ఏక మనసు, ఏకభావం కలిగి నీ నామానికి మహిమకరం నేడు సంఘాలు, సేవకులు, విశ్వాసులు ఉన్నట్లు ప్రతి బిడ్డను మీరు దీవించమని నీ పాసంలో వేడుకుంటున్నానయ్యా. నేను పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడిన కాక, మీ రాజ్యం వచ్చిన కాక తండ్రి. నీ చిత్తం పరలోక రాజ్యంలో నెరవేర్చినట్లు ఈ భూమి మీద నీ పిల్లలైన మా ద్వారా సంపూర్ణంగా నెరవేర్చమని కాక తండ్రి. మీ చిత్తం జరుగును కాక నాయన తండ్రి. ప్రభా మా నిధిన ఆహారం నేడు మాకు దయచేయము తండ్రి. మరణిస్తున్న మేము క్షమించిన ప్రకారం మరణంలో క్షమించు తండ్రి. మమ్మల్ని శోధనలేకనైనా దుష్టుల చేతి నుంచి నీ బిడ్డలందరినీ మీరు మమ్మల్ని కాపాడమని వేడుకొంచు. ఏదైనా కన్నా తండ్రి, అయ్యా రాజ్యం, బలం, మహిమ నిరంతరం మీదైన దేవ మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. మీరు దీవించండి, మీరు ఆశ్రయించిన ఆయన మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేడు ప్రభా అయ్యా నీ పునరుత్థాన దినముగా ఈ సన్నిధానంలో గడుపుతున్న సేవకుల్ని, సంఘాన్ని, విశ్వాసులు మీరు కాపాడునైనా. ఈ సన్నిధానం ఆత్మతో, సత్యంతో కేవలం ఆదివారం ఆరాధన చేసే వారు మాత్రమే కాకుండా నామకార్థ క్రైస్తవ జీవితం కాకుండా ఆత్మ సంబంధంగా ప్రతి దినము ప్రభా నీతో గడిపే దినముగా మేము ఉన్నట్లు మమ్మల్ని దీవించమని వేడుకొంచున్నాను. నీ సేవకులు దీవించండి. వర్తమానం అందిస్తున్న నీ సేవకులు పరిశుద్ధ ఆత్మ నింపుదలతో సత్యవాక్యంలో ప్రత్యేక విశ్వాసం నడిపించి కృపను దయచేయనైనా. వ్యతిరేకంగా అబద్ధ బోధకులు ప్రభా, వ్యతిరేకమైన ప్రభా డబ్బు బోధకులు అన్నింటినీ కట్టివేసి యేసు నామములో తొలగించి మీరు కృప చూపించింది. సత్య సువార్త కోసం అయ్యా పాటుపడుతున్న నీ సేవకుల్ని, విశ్వాసకులు, సువార్తకులు, పరిచారకులు, ప్రతి మిషనరీస్, మినిస్ట్రీస్ని, ఎవాంజలిస్ట్ని మీరు కాపాడుతండ్రి. మీకు వందనాలు. మరి ఛత్తీస్గఢ్లో ప్రభా మరి మిషనరీస్ మరణించున్నారు ప్రభా. ఇదిగోటైనా నీ కొరకు తమ ప్రాణాలు పోగొట్టుకుంటుండగా తప్పకుండా వారి ప్రాణాలు దక్కించుకుంటారు. మేమందుకు పరమందు ప్రభా వాళ్ళ ప్రాణాలు దక్కించుకుంటూ నీ రాజ్యపు అయ్యా గొప్ప వారసులుగా నిలబెడతారు ప్రభా. అందుని బట్టి మీకు వందనాలైనా. శ్రమలో పాలు పంపులు పొందినవారు నా తండ్రి పరలోక రాజ్యంలో ఎట్టి గొప్ప ఘనతను పొందుకుంటారు. ప్రకటన గ్రంథంలో వాక్యం సెలవిస్తుంది. నేను ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. మీరు దీవించండి ప్రభా. అయ్యా వాడబారాన్ని స్వాస్థ్యం అనుగ్రహించు నా తండ్రి. వారసత్వం సంపద మాకు అనుగ్రహించేవాడు. మేము పొందుకునే స్థితిని అట్టి శ్రమైన బాధైనా నైనా ధైర్యమును మాకు అనుగ్రహించునైనా. క్రీస్తునామములో మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్మ నడిపింపును పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసం కలిగి మీకోసం ఎంతైనా బ్రతుకున్నట్లు, చావైనా బ్రతుకైనా నీ క్రీస్తులనే అన్నట్లు మమ్మల్ని దీవించనైనా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇంకా తండ్రి ప్రభా నశిస్తున్న యవనస్తులు మీరు కాపాడండి. వాళ్ళ భవిష్యత్తును మీరు కట్టండి. నేడు ఎంతో ప్రతికూల పరిస్థితులు యవనస్తుల మీద ఉంటుండదు. నైనా వాళ్ళు చేస్తున్న ఉద్యోగాల్లోనూ, చదువుతున్న చదువుల్లోనూ ప్రతి విషయంలో తోడునండి. మంచి ఆలోచనలు ఇవ్వండి ప్రభా. దుష్టులని లోక ప్రేమ నుంచి వారిని విడుదల దయచేసి వాళ్ళ చుట్టూనే కంచివ్వండి. వాళ్ళు వేటగాని ఊరిలో నుండి ప్రభా ప్రతి బిడ్డను మీరు కాపాడండి ప్రభా. అయ్యా దుష్టు నుంచి కాపాడు, దుష్టు వల్ల నుంచి మీరు కాపాడు మనకి క్రీస్తునామములో అర్పిస్తున్నాను అయ్యా. వివాహ విషయంలో స్వప్న సిస్టర్ని, దివ్య, దీప్తి, నివేదిత సిస్టర్ విషయంలో మీరు కార్యం చేయండి. వారి భవిష్యత్తును మీరు కట్టండి. చిత్తం వారి కుటుంబాలు, వాళ్ళ తల్లిదండ్రులు మీరు దీవించమని వేడుకొంచున్నాను తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. అలాగే నా తండ్రి ప్రభా మరి నీ కృపను బట్టి అడుగుతున్నాను నాయన. అయ్యా ప్రభా బలహీన స్థితిలో అనారోగ్య పరిస్థితులు ఎదుర్కొన్న వారిని బట్టి మీకు వందనాలు. ఇదిగో నా తండ్రి ప్రభా మీరు దీవించండి, స్వస్థ దయచేయి తండ్రి. వరమ్మ గారిని స్వస్థపరచునాయన. నాగప్ప గారిని నడున్న ప్రాబ్లం నుంచి విడుదల దయచేయండి. కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్న ప్రభా బాలాజీ గారిని మీరు స్వస్థపరచునైనా. లంగ్స్ ప్రాబ్లంతో వెంటిలేషన్ మీద ఉన్న చంద్రయ్య గారిని బట్టి వందనాలయ్యా. అయ్యా రాజ్కుమార్ చిన్నాను నాయన ప్రభా జీవిఎస్ కేసుతో బాధపడుతుండగా స్వస్థపరచునాయన. మీరు ఎంతో కార్యం చేసిన గొప్పది నీ మేలుని మరవలేము తండ్రి. ఆశ్చర్యకరడ, అద్భుతకరుడైన తండ్రి, మా కన్న తండ్రి,
పరిశుద్ధాత్మ దేవ, మీరు ఇస్తున్న ధైర్యాన్ని బట్టి, మీరు చూపిస్తున్న కృపాన్ని కనికరమని బట్టి మీకు వందనములు స్తోత్రాలు నాయన. నాయన మీరు కృప చూపించండి, సహాయం చేయండి ప్రభా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇంకను ప్రభా, దీర్ఘకాలికమైన వ్యాధులతో బాధపడుతున్న వారి విషయంలో మీరు కృప చూపించండి, స్వస్థత దయచేయి ప్రభా. కుటుంబాల్లో ఆర్థిక సమస్యలతో కేసులతో బాధపడుతున్న నిర్మలమ్మ కానీ, కేసులతో కానీ, హెల్త్ ఇష్యూస్ని అయ్యా రిత్విక్ రాణి గారు మీరు స్వస్థపరచండి, వారి ఆరోగ్యం దయచేయండి, వారి కుటుంబాలు కట్టునైనా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. గర్భిణీ స్త్రీలను బట్టి మీకు వందనాలు. గర్భఫలం మీరు ఇచ్చిన బహుమానంనైనా కలిగిన స్వరూప సిస్టర్స్ కీర్తి విషయంలో మీరు కార్యం చేయమని వేడుకొంచున్నాను. గర్భఫలం లేని వారిని బట్టి మీకు వందనాలు నైనా. మీ బిడ్డలు మీరు ఎదురు చూస్తున్నారు. మరి నీ చిత్తంనైనా అయ్యా అవసరతను బట్టి కాదు కానీ అయ్యా క్రీస్తే నా రక్షకుడు, నా విమోచకుడు, ఆయన ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యాన్ని మేము పొందుకోలేం. మీరే సత్యం, మీరే జీవం, మీరే మార్గమైన తండ్రి. అయ్యా ప్రభా తండ్రి కుడి పార్శ్వం మీద అయ్యా ఆసీనుడే అయ్యా మీరు మహిమ పొందుకుంటున్నారు కానీ తండ్రి మీకు మహిమకరంగా నడిపించమని వేడుకొంచున్నాను. అయ్యా మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయ చూపించునైనా, కృప చూపించండి ప్రభు, సహాయం చేయమని వేడుకొంచున్నాను ప్రభు. మీకు వందనాలైనా. అలాగే తన వృద్ధుల్ని అయ్యా విధురాన్ని మీరు ఆశ్రయించండి. అయ్యా బలహీన స్థితిలో ఉన్న నా ఆత్మతల విజయం కనుక మంచి ఆరోగ్యం దయచేయండి. హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న మీ కృప చూపించండి. చేస్తున్న పరిచర్ని మీరు దీవించమని వేడుకొంచున్నాను ప్రభు. మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాను. అనాథాశ్రమాలను అనాథ బిడ్డలను బట్టి ఈ లోకపు రకాన్ని తల్లిదండ్రులు లేవచ్చు, కానీ మా సృష్టికర్త మా కన్న తండ్రి నిజమైన దేవుడు మీరు మాత్రమే. నిజమైన కన్న తండ్రి మీరే ప్రభు. మీ ఎద్దకు మీ నుంచి వచ్చినాం కనుక మీ ఎద్దకు చేరవలసిన వారు ఉన్నాం కానీ తండ్రి ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ఎరుగునట్లు దీవించినైనా. నా పుంసకులు మీరు కాపాడిన వాళ్ళ రక్షణ దయచిన మనసులు మార్చునైనా. అయ్యా మరి నా తండ్రి ప్రభా వికలాంగులు మీరు దీవించి తండ్రి మీరు కృప చూపించమని వేడుకొంచున్నాను నాయన. ఇంకను ప్రభా మరి నీ కృపలో ఆర్థిక సమస్యలతో కుటుంబ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న సహోదరులు ఎంతోమంది ఉన్నారు, వారి కుటుంబాలు దీవించమని వేడుకొంచున్నాను నాయన. నీలరత్న మేడం గారి ఆర్థిక విషయంలో మీరు కార్యం చేయ తండ్రి. అనారోగ్య పరిస్థితి సమితమ్మగానే మీరు స్వస్థపరచునైనా మీరు కృప చూపించండి. అయా కుటుంబాల్లో అయా భర్తల చేత బాధింపడుతున్న స్త్రీలైన అయా వేదవతి సిస్టర్ని, విజయరాణి సిస్టర్ని, దుర్గా సిస్టర్ని, నా తన శంకరమ్మ గారిని మీ పాస్తులు సమర్పిస్తున్నారు. వాళ్ళ జీవితంలో కార్యం చేయ్యా నాయన. మీ చిత్తము వాళ్ళ బిడ్డలు మీరు ఆకర్షించుకున్నాను. నీవు నామ మహిమార్థమే మీ చిత్తంలో నడిపించండి. మేము మీ పాదములు పట్టుకుని ఉండగా వారు మీరు విడిచిపెట్టండి. మనోధైర్యాన్ని ఇవ్వండి, ఆత్మస్థైర్యాన్ని ఇవ్వండి ప్రభు. విశ్వాసం బలపరచునైనా మీరు ఏం కార్యం చేయాలి మీ చిత్తమే వాళ్ళ జీవితం జరిగించి వాళ్ళ బిడ్డల విషయంలో కార్యం చేయమని వేడుకొంచున్నాను తండ్రి. మీకే స్తోత్రాలనైనా. ఇంకనూ నేడు ఎంతోమంది ప్రభు అయ్యా ప్రభు నీ వైపు చూస్తున్నాను, దీనులుగా చూస్తున్న బిడ్డలందరినీ మీరు కాపాడండి, మీరు రక్షించండి. ఈ దినమంతా నీ కృప చేత నడిపించి మీరు మహిమ పొందుకోమని వేడుకొంచు ఆయన. నన్ను నా కుటుంబాన్ని బట్టి కూడా మీకు వందనాలు తండ్రి. నాకు ఇచ్చిన భర్తను బట్టి మీకు వందనాలు. ఆయన వెళ్తున్న మార్గంలో క్షేమం దయచేస్తున్న తండ్రి. ఆయన ఉద్యోగంలో తోడుంటున్న తండ్రి. ప్రతి బలహీన కొట్టివేస్తున్న తండ్రి. కుమార్తె భవిష్యత్తును మీరు కట్టబోతున్న తండ్రి. అయ్యా నాకు ఇచ్చిన అత్తగారిని బట్టి, తల్లిదండ్రుల సహోదరుని బట్టి మీకు వందనాలు ఆయన. నన్ను నీ పాసలు సమర్పిస్తూ తండ్రి పరిచయం నడిపిస్తున్న దైవజనులు మోషే గారిని బట్టి మీకు వందనాలు. ఏకీవిస్తున్న పెద్దల్ని, వారి కుటుంబాన్ని, సహోదరులు కూడా దీవించని. ప్రార్థన ఆలకించిన మాత్రమే కాక ఆత్మ సంబంధంగా మేమంతరం బలపడి నీ వాక్యంలో స్థిరపడి నిత్య జీవం వరసలో మమ్మల్ని దీవించి నడిపించి మీరు మహిమ పొందుకుని రిక్వెస్ట్ కోరిన ప్రతి ఒక్కరిని పేరు పైన జ్ఞాపకం చేసుకుంటూ నీ పాసలు సమర్పిస్తూ మహిమ ఘనత ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభువు రక్షకుడిన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థనలు మనం సమర్పించి వేడుకొని పొందుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని కృప మనకందరికీ తోడే నడిపించిన గాక. ఆమేన్.